హలో అందరికీ, వెల్కమ్ టు సాహితీ ఐశ్వర్య వ్లాగ్స్. ఈరోజు మనం చెన్నా సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. అది మన వెయిట్ లాస్ జర్నీలో చాలా బాగా యూజ్ అవుతుంది. దానికి తగ్గాల్సినవి బ్లాక్ చెన్నా. ఇది మనం 1 డే ముందే మనం నానబెట్టుకొని నెక్స్ట్ డే కుక్కర్లో పెట్టుకొని ఒక వాటర్ వేసి కొంచెం జీరా సాల్ట్ వేసి మనం దాన్ని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మనం దాన్ని బాగా కుక్ చేసుకోవాలి. అప్పుడు అది స్మాష్ అయితే చాలా మెత్తగా ఉండేలాగా. అలా చేసుకున్నాక దానికి సలాడ్కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ మనము రెడీగా పెట్టుకున్నాం. అండ్ వాటిని కూడా మనం ఒక్కొక్కటి కట్ చేసుకొని అన్నీ నీట్గా పెట్టుకోవాలి. దానికి కావాల్సినవి కుకుంబర్, బీన్స్, క్యారెట్, గార్లిక్, మిర్చి అవన్నీ కావాల్సినవన్నీ చేసుకొని మంచిగా గ్రేట్ చేసుకొని రెడీగా పెట్టుకుందాం. అందులోని మనకి ఒక పక్కన విజిల్ వచ్చేలోపు ఒక కడాయి పెట్టుకొని దాన్ని వేడి చేసి మనము ఇప్పుడు వరకు కట్ చేసుకున్నవన్నీ రెడీగా పెట్టుకున్నాం కదా, అవన్నీ ఆ కడాయిలో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకొని దాన్ని మనం షాలో ఫ్రై చేసుకోవాలి. మెల్లిగా షాలో ఫ్రై అయినాక దాన్ని లైట్గా వాటర్ కొంచెం డ్రై అయ్యేలాగా దాన్ని కొంచెం చేసుకొని దాంట్లోనే లైట్గా పెప్పర్, సాల్ట్, మనకి కావాల్సినవి ఇంకా జీరా పౌడర్ వేసుకోవచ్చు, ఏవైనా అలాంటివన్నీ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. అందులో మనకి 5 విజిల్స్ ఆఫ్ చెన్నా అయిపోతుంది. అందులో మనం లైట్గా మిల్ మేకర్ అండ్ ఆలు కూడా యాడ్ చేసాము. అవి కూడా గుడ్ ప్రోటీన్ ఫర్ అస్. సో దాని తర్వాత మనం ప్లేటింగ్కి ఇప్పుడు రెడీ అయిపోయాం. కొంచెం క్యారెట్, కొంచెం కుకుంబర్, కొంచెం పెరుగులో కొంచెం ఉప్పును పెప్పర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకొని మనం రెడీగా ఉంచుకున్న చెన్నా మసాలా ఇవన్నీ అందులో వేసుకొని రెడీ అయిపోయింది. అంతే. థ్యాంక్ యూ.